హాయ్ ఫ్రెండ్స్, హిందువుల సంప్రదాయ ప్రకారం ముక్కోటి దేవతలు అంటారు కదా. ఆ ముక్కోటి దేవతలు ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి గుడి మీరు ఎక్కడైనా చూసారా? అన్ని దేవుళ్ళు ఒకే చోట ఉండేది ఎక్కడైనా చూసారా? చూస్తే ఒక లైక్ వేసుకునేసి కింద కామెంట్ చేయండి ఎక్కడ చూసారో. అండ్ ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పేసి నేను గుడికి వద్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి గుడికైతే వచ్చేసాను అనమాట. కానీ గుడి అయితే ఓపెన్ లేదు. ఇంకా సరేలే అని చెప్పేసి ఎంతసేపు చూసినా గుడి ఓపెన్ చేయలేదని చెప్పి ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ప్రదక్షిణలు చేసినా చాలా అనిపిస్తుంది అనమాట. లోపల దర్శనం చేసుకోవాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే కనుక ఇక్కడ బయటనే అందరు దేవుళ్ళు ఉండరు. మళ్ళీ లోపలికి పోవాల్సిన అవసరం ఒక రాముడే కాదు, రాముడు, శివుడు, మొత్తం అందరూ, ఆంజనేయ స్వామి, వినాయకుడు, లక్ష్మీ నరసింహస్వామి, ఏ ఊరినైతే కొలుస్తామో అందరు దేవుళ్ళు ఇక్కడే ఉన్నారనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే కనుక ఇలాంటి గుడి నేనైతే ఎక్కడ చూడలేదు అనమాట. ఇదైతే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉందన్నమాట ఈ గుడి వచ్చేసి. అండ్ ఒక సైడ్ మొత్తం ఇదంతా ఒక రథం లాగా మలిచారనమాట. పంచముఖ ఆంజనేయ స్వామి, ఇక్కడ గోమాతలు, గోశాలలాగా. అండ్ ఇంకా వచ్చేసి నవగ్రహాలు అయితేనేమి మొత్తం ఉన్నాయన్నమాట. క్షీరసాగర మదనం అంటాం కదా, మామూలుగా రాక్షసులు దేవుళ్ళకు మధ్య క్షీరసాగర మదనం జరిగిందని చెప్పేసి అది కూడా మొత్తం. తర్వాత ఇది ఒక రథం లాగా, ఒక రథం ఎట్లుంటుందో ఆ రథాన్ని గుర్రాలు నడిపిస్తున్నట్లు, ఆమె చుట్టూ దేవుళ్ళ విగ్రహాలతో పాటు ముందర ఆంజనేయ స్వామి, వినాయకుడు విగ్రహాలతో పాటు సింహాలు, ఇట్లా ఏ విధంగా అయితే సూపర్ ఉందన్నమాట. నాకైతే నా జన్మలో ఇట్లాంటి గుడి అయితే నేను చూడలేదు. మీరు కూడా చూసింటే కనుక ఒక లైక్ వేసుకునేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే.